पीछे को రోజు చాలా సంతోషం. మరి ఈ నెలంతా ఆదివాసీలకు సంబంధించినటువంటి మహాజాతరలు మొదలవ్వడం జరిగింది. ఈరోజు నేను మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మన కేశలాపురం నాగోబా జాతరకు రావడం జరిగింది. నిన్నటిదాకా మా ములుగు నియోజకవర్గంలో ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ జాతర పనులను ఏర్పాటు చేసుకొని ఈరోజు ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి రావడం మరి ఆనవాయితీగానే నాకు తెలిసిన కాడ నుంచి మ్యాక్సిమం వస్తూ ఉన్నాం. నాతో పాటు ఇక్కడికి వచ్చేసినటువంటి సోదరుడు స్థానిక ఎమ్మెల్యే మేడం బొజ్జు గారు, జిల్లా అధ్యక్షుడు నరేష్ యాదవ్ గారు, సోదరిమణి ఆత్రం సుగుణ గారు, మా కలెక్టరు, ఎస్పీ, అదేవిధంగా పిఓ గారు, మా మెస్రం పూజారులు అందరూ కూడా మరి ఘనంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి దర్శనం చేయించినందుకు వారందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రోజు రోజుకు మరి యొక్క నాగోబా దేవాలయం కూడా పూజారులు, మా మెస్రం వంశస్థులు, అదేవిధంగా ప్రభుత్వము అన్ని రకాలుగా ఆలోచన చేసి రోజు రోజుకు అభివృద్ధి చేయడం, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యమంత్రి గారి దృష్టికి, డిప్యూటీ సీఎం గారి దృష్టికి కూడా ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యే మేడం బొజ్జు గారు, నేను కూడా చాలా సందర్భంలో వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మీరు చూసిరు మేడారం కూడా మరి అత్యంత వైభవంగా మా సీఎంతో మాకెవరికి కూడా అంటే ఈ దేవాలయాలతోటి కుటుంబ బంధం కానీ కుల బంధం కానీ లేదు. కానీ భక్తుల యొక్క భావాలను అర్థం చేసుకొని బీదలు పేదలు మాస్ పబ్లిక్ వచ్చి మరి ఇక్కడ నాగోబా కానీ ముఖ్యంగా ఆదివాసులకు సంబంధించి అక్కడ ఇలవేల్పులుగా సమ్మక్క సారలమ్మ దగ్గరికి ఇక్కడ దేవుళ్ళు మరి ఆదివాసీ పూజారులు ఆదివాసీ బిడ్డలుగా ఉన్నప్పటికీ ప్రజలు మాత్రము అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం అనేది చాలా సంవత్సరాలుగా నడుస్తున్నది. ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజల యొక్క భక్తిని విశ్వాసాన్ని గౌరవిస్తూ మరి వాళ్ళ వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాలు కూడా అన్ని ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ నాగోబా కానీ మేడారం కానీ నాగోబా 25తో అయిపోతుంది, 28 నుంచి మేడారం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా ఒక 4-5 రోజుల తేడాతోటే ఈ రెండు జాతరలు నడుస్తూ ఉంటాయి. మ్యాక్సిమం మనకు అక్కడ 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మేడారం. ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ గోదావరి పరివాహక ప్రాంతం ఈ అటవీ ప్రాంతంలో వెలిసినటువంటి ఇటు నాగోబాను కానీ అటు వెమ్లవాడ రాజన్న కానీ అటు మరి సమ్మక్క సారలమ్మ విషయంలో కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు, రుణపడి ఉంటామని తెలియజేస్తూ, అదే కాకుండా మరి మొన్న మేడారం వచ్చినప్పుడు కూడా వారు ఒక గొప్ప విషయాన్ని కూడా మంత్రివర్గంలో చర్చించడం జరిగింది. బాసర నుంచి భద్రాచలం దాకా ఈ గోదావరి పరివాహక ప్రాంతం ఈ అటవీ ప్రాంతంలో మరి గోదావరి పుష్కరాల సందర్భంగా పాత పురాతనమైనటువంటి దేవాలయాలన్నీ కూడా గుర్తించి అభివృద్ధి చేసి భక్తుల విశ్వాసానికి నమ్మకానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని కూడా దానికి ఒక కమిటీ కూడా వేస్తామని చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో ఇంకా
ఈ ప్రాంతము ఇక్కడ నుంచి భద్రాచలం దాకా కూడా మరి అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకంగా కూడా సాగునీరు తాగునీరు కోసం కూడా నిధుల కేటాయింపులో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చొరవ చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ జాతరను భవిష్యత్ తరాలలో ఎలాంటి మార్పు ఎంతో నిష్ఠతో ఎంతో భక్తితో మరి ఇక్కడ మన వాళ్ళు దాదాపు 15 రోజులు నడుచుకుంటూ వెళ్ళి గోదావరి గంగా జలాలు తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేస్తుంటారు. చాలా పవిత్రంగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ పవిత్రతకు ఎప్పుడు కూడా భంగం కలగకుండా భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత మరి మా మిశ్రం వంశస్థులు ఇది నిర్వహించడం చాలా సంతోషం. ఖచ్చితంగా మేము ఒకటే భావిస్తాం, ఇక్కడ గొప్పతనం, ఇక్కడ ప్రత్యేకత ఇక్కడదే. ఈ ఆదివాసీ ప్రాంతాలలో ఉండే ప్రత్యేకత ఆదివాసులు, బయట ప్రాంతాలలో ఉండే భక్తి భావము ప్రత్యేకత అక్కడదే. కాబట్టి ఎవరిని ఎవరు ద్వేషించుకోకుండా దూషించుకోకుండా ఒకరినొకరు గౌరవించుకునే విధంగానే సాంస్కృతిక సమ్మేళనం, ఆధ్యాత్మికత, ఐక్యత అనేది ఉంటే సమాజం శాంతియుతంగా ఉంటుంది. కాబట్టి మనం ఒకరిని విమర్శించి వాళ్ళ విధానం బాగలేదు, వీళ్ళది అనాగరికము, వీళ్ళది ఇట్లా అని అనకూడదు. ఎవరి నమ్మకం వాళ్ళు, ఆ నమ్మకాన్ని కొనసాగింపులో భాగంగానే ఇవాళ నాగోబా మరి ఇక్కడ పూజలు కానీ జాతరగా నడుస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మీరు చూస్తే ఒక నాగుపాము రూపంలో ఉన్నటువంటి, అంటే అటవీతో బంధం ఈ ప్రజలకు ఉంది. కాబట్టి జంతువులను పూజించడం, మరి చెట్లను పూజించడం, నీళ్లను పూజించడం, దీపాన్ని పూజించడం. మీరు చూస్తే జంగుబాయి దీపం పెట్టి మొక్కుతారు. అంటే ప్రకృతిలో ఉండే జంతురాశులను పూజించడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. దాన్ని ఇట్లనే కొనసాగిస్తూ ఆ పవిత్రతను మేమందరం కొనసాగించి కాపాడుకుంటామని తెలియజేస్తూ మీ అందరినీ కూడా మరి నాగోబా జాతర 25 వరకు ఉంటుంది. కాబట్టి అందరూ అత్యధికంగా ఇక్కడికి వచ్చి ఈ దేవుణ్ణి దర్శించుకోవాలని కోరుతూ, అదేవిధంగా 28వ తారీఖు బుధవారం నుంచి 31వ తారీఖు శనివారం వరకు సమ్మక్క సారలమ్మ జాతర ములుగు జిల్లా ములుగు నియోజకవర్గంలో జరుగుతుంది, మేడారంలో. అందరినీ పేరు పేరున ఉమ్మడి జిల్లా వాస్తవ్యులను అందరినీ, అధికారులను, అనధికారులను, ప్రజాప్రతినిధులను, మా పూజారులను, ప్రజలను అందరినీ ఆహ్వానిస్తూ మరి అందరు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము.